హలో ఎవ్రీవన్, లీగల్ అవేర్నెస్కి స్వాగతం. నేను మీ లక్ష్మి, ఫార్మర్ ఏజీపీ. నేను నా 30 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో నాకున్న అనుభవాలన్నీ ప్రజలకు అందించాలనే ఒక సత్సంకల్పంతో ఈ ఛానల్ ద్వారా చట్టాలపై ఒక అవగాహనని కల్పించాలన్నదే మా సదుద్దేశం. ముఖ్యంగా ఈ ఛానల్ ద్వారా సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్స్తో పాటు హైకోర్టులో అనేక రకాల జడ్జిమెంట్స్తో పాటు నిత్యం ప్రజలు లీగల్గా ఎదుర్కొనే సమస్యలని అవి ఎలా పరిష్కరించుకోవాలి అనే నాలెడ్జ్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ మీలో ఒకరిగా నా వంతుగా వ్యూయర్స్కి, నా స్టూడెంట్స్కి చక్కటి అవగాహన కల్పించాలన్నదే ఒక సంకల్పం. సదుద్దేశంతో పాటు లా చదువుతున్న స్టూడెంట్స్కి, జూనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ జడ్జ్ మరియు న్యాయవాదులు ప్రిపేర్ అయ్యే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ట్యుటోరియల్స్ కింద ప్రతి యాక్ట్ని సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వారి కోసం తెలుగులో మీ ముందుకు తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం. ప్రతిరోజు ఒక్క వీడియో విన్నది మర్చిపోయే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి సబ్జెక్టు ఏదైతే ఉందో దాని మీద పూర్తి అవగాహన మీకు వస్తుంది. మీకు ఇది చాలా యూజ్ అవుతుంది అని నమ్ముతున్నాము. ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా క్లారిఫికేషన్స్ కావాలి అనుకుంటే లేదా వేరే యాక్ట్ మీద మీకు ఏమైనా నాలెడ్జ్ కానీ ఏదైనా అవగాహన కానీ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఇంకా లా ట్యుటోరియల్స్లో ఇవాల్టి అంశము ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్, LARR యాక్ట్, భూసేకరణ చట్టం మీద ట్యుటోరియల్స్లో సెక్షన్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ సెక్షన్ ఏం చెప్తుంది అనే విషయాలతో పాటు వాటిని ఎలాబరేట్ చేసి వివరణాత్మకంగా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో ఫస్ట్ అందరికీ ఈ యాక్ట్లో ఉన్న ప్రతి ముఖ్యమైన ప్రతి సెక్షను ముఖ్యమైనది, ప్రతి సెక్షను ఏదో ఒక ముఖ్యమైన అంశమే చెప్తుంది. ప్రతి ముఖ్యమైన సెక్షను ఏం చెప్తుంది, అసలు ప్రొసీజర్ విధానాలు ఏంటి అనే వాటి గురించి చెప్తూ దానిపై అవగాహన కల్పిస్తూ ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూమిని ఎక్వైర్ చేస్తున్నారు కాబట్టి వాటి మీద అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలన్నదే మా ఉద్దేశం. ఎప్పుడు ఎవరికి ఎలా ఈ యాక్ట్ వర్తిస్తుంది, ఏ సెక్షన్ ఏం చెప్తుంది, ఈ వీడియో ద్వారా మీకు అవగాహన కల్పించడం, అలాగే దీంతో పాటు అన్ని సెక్షన్స్ గురించి వివరణ పూర్తయిన తర్వాత స్టూడెంట్స్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఒక నోట్స్ కింద ప్రిపేర్ అయ్యి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మరి ఈ చట్టంలోకి వెళ్దాం. సెక్షన్స్లోకి వెళ్ళే ముందు అసలు భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం, LARR చట్టం 2013. ఇది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో బాధిత కుటుంబాలు, ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో, భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయమైన పరిహారము, పునరావాసం మరియు పునరావాసాన్ని కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంటూ ఉన్న మొత్తం కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో, కీలక విభాగాలు ఏవైతే ఉన్నాయో, చట్టం యొక్క సంక్షిప్త శీర్షిక ఏవైతే ఉందో అవన్నీ వివరించడం అనేది ఈ చట్టంలో జరుగుతుంది. నిర్వచనాలు మరియు ప్రాథమిక నోటిఫికేషను, అభ్యంతరాలు వినడము మరియు ఉద్దేశించిన సముపార్జన ప్రకటనతో పాటు భూసేకరణ ప్రక్రియ యొక్క ప్రారంభ దశలపై దృష్టిని సాధిస్తుంది. సెక్షన్ 1 to 20 వరకు ఉన్న ముఖ్యాంశాలు సంక్షిప్త శీర్షిక, పరిధి మరియు ప్రారంభం, చట్టం పేరు, భారతదేశం మొత్తానికి వర్తించే విధానం మరియు అది ఎప్పుడు అమల్లోకి వస్తుందో ఇది నిర్వచిస్తుంది. అసలు భూమి అంటే ఏంటి, ఆసక్తి ఉన్న వ్యక్తి అంటే ఎవరు, కలెక్టర్ అంటే ఎవరు మరియు తగిన ప్రభుత్వం, ఇటువంటి కీలక పదాలు ఏవైతే వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అర్థాలను స్టార్టింగ్లోనే సెక్షన్స్ వైజ్లో చెప్తూ ఉంది. ప్రాథమిక నోటిఫికేషను మరియు సముపార్జన, వీటి గురించి సెక్షన్ 11, 12, 15, 19 అనేవి క్లుప్తంగా చెప్పబడతాయి. ప్రాథమిక నోటిఫికేషన్ అనేది ప్రజా ప్రయోజనం కోసం భూమిని సేకరించాలనే ప్రభుత్వ ఉద్దేశాన్ని పేర్కొంటూ
కలెక్టర్ నోటిఫికేషన్ని జారీ చేస్తారు. అభ్యంతరాలు విచారణ భూ యజమానులు మరియు భూమిపై ఆసక్తి ఉన్నవారు ప్రతిపాదిత సేకరణకు అభ్యంతరాలు ఏమైనా ఉంటే తెలియజేయవచ్చు అని ఈ యాక్ట్ చెప్తుంది. ఉద్దేశించిన సముపార్జన ప్రకటన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకునే ఉద్దేశాన్ని ప్రకటించవచ్చు. ప్రజా ప్రయోజనం కోసం మౌలిక సదుపాయాలు, అభివృద్ధి, పేదలకు గృహ నిర్మాణము మరియు కార్పొరేషన్లకు భూమి వంటి వివిధ ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరించవచ్చు అని ఈ చట్టం చెప్తుంది. భూ యజమానుల సమ్మతి అనేది ప్రధాన అంశము. సెక్షన్ 2 ప్రకారం కొన్ని సందర్భాల్లో, ముఖ్యంగా ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యాల కోసం స్వాధీనం చేసుకునే ముందు నిర్దిష్ట శాతం భూ యజమానుల యొక్క సమ్మతిని చట్టం కోరుతుంది. పరిహారం మరియు పునరావాసం గురించి LARR సెక్షన్లో సెక్షన్ 14, 16 and 17 ముఖ్యంగా చెప్పబడుతున్నాయి. పరిహారం ఎలా ఉంటుందంటే, ఈ చట్టం మార్కెట్ విలువ మరియు ప్లాటియం మార్కెట్ విలువకు జోడించిన శాతం అని అర్థం. అలాగే సంభావ్య మెరుగైన పరిహారంతో పాటు న్యాయమైన పరిహారం తప్పనిసరిగా చేస్తుంది ఈ చట్టం అని చెప్తుంది. పునరావాసం మరియు పునరావాసం యొక్క అర్థం ఏంటంటే, ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పునరావాసం, మళ్ళీ ఎక్కడైనా నివాసం, పునరావాసం అంటే ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఆర్ రెసిడెన్షియల్ పర్పస్ కింద ఒక ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఇవ్వడం అనేది కల్పించాలి అని స్పష్టం చేస్తుంది. అందులో గృహ నిర్మాణం, ఉద్యోగాలు మరియు ఇతర మద్దతు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సామాజిక ప్రభావ అంచనా ఎలా ఉంటుందంటే, ఈ సెక్షన్ 4 ప్రకారం స్థానిక సమాజంపై సంభావ్య ప్రభావాన్ని అంచనా వేయడానికి భూసేకరణ ముందు సామాజిక ప్రభావ అంచనాను ఈ చట్టం తప్పనిసరి చేస్తుంది. నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి ఇవ్వడం అనేది సెక్షన్ 24 చెప్తుంది. సేకరించిన భూమి ఒక నిర్దిష్ట కాలానికి, సాధారణంగా 5 సంవత్సరాలు, మినిమం 5 years, మినిమం టు మ్యాక్సిమం 5 years, సేకరించిన భూమి ఏదైతే ఉందో ఒక నిర్దిష్ట కాలానికి 5 సంవత్సరాల లోపు నిరుపయోగంగా ఉంటే దానిని అసలు భూ యజమానులకు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి అని ఈ సెక్షన్ 24 అనేది చెప్తుంది. ఇలా ఇంపార్టెంట్ సెక్షన్స్ ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్తున్నానండి. తర్వాత సెక్షన్ వైజు 1, 2, 3, 4 పార్ట్స్గా విడదీసి ప్రతి సెక్షన్ గురించి వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది. సముపార్జనపై పరిమితులు ఎలా ఉంటాయంటే, బహుళ పంటలు పండించే వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకోవడంపై ఈ చట్టం పరిమితులను విధిస్తుంది. అంటే దానిని చివరి ప్రయత్నంగా మాత్రమే తీసుకుంటుంది అని ఈ చట్టం చెప్తుంది. ఇంకా మరి సెక్షన్స్లోకి వెళ్దాం. LARR యాక్ట్లో తదుపరి సెషన్కి స్వాగతం. ఈ సెషన్లో తదుపరి సెక్షన్ భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస అథారిటీ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క జీతము, అలవెన్సులు మరియు ఇతర సేవా నిబంధనలు మరియు షరతులు. భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసం అథారిటీ చట్టం 2013 LARR చట్టంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు సెక్షన్ 56 డీటెయిల్డ్గా వివరిస్తుంది. సెక్షన్ 56 ఆఫ్ LARR యాక్ట్ ప్రకారం పెన్షన్, గ్రాట్యుటీ మరియు ఇతర పదవీ విరమణ ప్రయోజనాలతో సహా ఈ నిబంధనలను సంబంధిత ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియామకం తర్వాత వారికి ప్రతికూలంగా మారకుండా వాటిని మార్చకూడదు. ఏవైతే ఈ ఫెసిలిటీస్ ఉన్నాయో వారికి ఎగ్నెస్ట్ అవ్వకుండా వర్క్ అయిపోయిన తర్వాత ఎక్విజిషన్ మార్చకూడదని స్పష్టం చేస్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క నిబంధనలు LARR చట్టం కింద స్థాపించబడిన అథారిటీ యొక్క ప్రిసైడింగ్ అధికారికి అందించే పరిహారం మరియు ప్రయోజనాలపై సెక్షన్ 56 దృష్టి పెడుతుంది అని చెప్పబడుతుంది. నిబంధనలు ఎలా ఉంటాయంటే, జీతం, భత్యాలు మరియు ఇతర సేవా పరిస్థితుల యొక్క నిర్దిష్ట వివరాలకు సంబంధించి ప్రభుత్వం సూచించిన విషయాలు
లేదా నిబంధనల ద్వారా నిర్ణయిస్తుంది అని చెప్పబడుతుంది. ఈ నిబంధనలు ఒక్కసారి నిర్ణయించబడి ప్రిసైడింగ్ అధికారికి వర్తింపజేయబడిన తర్వాత వారి నియామకం తర్వాత వారికి హాని కలిగించే విధంగా మార్చబడబోవని పేర్కొంటూ ఈ సెక్షన్లో ఒక నిబంధన ఉంది. ఇది ఆ పదవిలో ఉన్న వ్యక్తికి ఉద్యోగ భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది అని చెప్పబడింది. తదుపరి సెక్షన్ 57 ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ సెక్షన్ 57 ఏం చెప్తుందంటే, ఒక అథారిటీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ కార్యాలయంలో ఖాళీలను భర్తీ చేయడానికి సంబంధించినది. ఒక అథారిటీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ యంత్రాంగంలో, ఆ కార్యాలయంలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో, ఉద్యోగ ఖాళీలు, అవి భర్తీ చేయడానికి సంబంధించి చెప్తుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ స్థానం ఖాళీగా ఉంటే, ఈవెన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ స్థానం ఖాళీగా ఉన్నా తాత్కాలికంగా లేకపోయినా, అంటే లీవ్ అది పెట్టి హెల్త్ బాగోకో వేరే అదర్ రీజన్స్ వలన ప్రిసైడింగ్ ఆఫీసర్ లీవ్ పెట్టినా లేదా తాత్కాలికంగా లేకపోయినా మినహా చట్టంలో నిబంధనల ప్రకారం తగిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని నియమించాల్సి ఉంటుంది. ఆ ఆఫీసర్ ప్లేస్లో వేరొక వాళ్ళని ప్రత్యామ్నాయంగా నియమించవలసిన బాధ్యత ప్రభుత్వందే అని చెప్పబడింది. కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరించినప్పటికీ, ఎప్పటి నుండి అయితే కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్ బాధ్యతలు స్వీకరిస్తారో అప్పటి నుండి అథారిటీ ముందు చట్టపరమైన చర్యలు కొనసాగవచ్చు అని చెప్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే, భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస అథారిటీ యొక్క ప్రిసైడింగ్ అధికారి తాత్కాలికంగా లేకపోవడం వల్ల తప్ప ఇతర కారణాల వల్ల తమ విధులను నిర్వర్తించలేని పరిస్థితులను సెక్షన్ 57 అనేది ప్రస్తావిస్తుంది. ఆయన తలక కంటిన్యూ ఆఫీసర్ నియామకం ఎలా ఉంటుందంటే వారసుడి నియామకం అంటారు. అది ఎలా ఉంటుందంటే, ఖాళీని భర్తీ చేయడానికి కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్కు నియమించే బాధ్యత సంబంధిత ప్రభుత్వ సంస్థ, అంటే తగిన ప్రభుత్వం ఏదైతే ఉందో వారిపైనే ఆ బాధ్యత ఉంటుంది. అథారిటీ ముందు కొనసాగుతున్న చట్టపరమైన చర్యలు ఖాళీ కారణంగా నిలిపివేయబడవని ఈ చట్టం నిర్దేశిస్తుంది. కొత్తగా నియమితులైన ప్రిసైడింగ్ ఆఫీసర్ మునుపటి అధికారి ఆపివేసిన దశ నుండి కార్యకలాపాలను కొనసాగించవచ్చు అని ఈ సెక్షన్ అనేది స్పష్టం చేస్తుంది. చట్టానికి అనుగుణంగా కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే నియమించబడిన కొత్త ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉన్నారో వారు ఎల్ఏఆర్ఆర్ చట్టంలో పేర్కొన్న విధానాలు మరియు అర్హతలకు అనుగుణంగా పనిచేస్తారు అని ఈ సెక్షన్ ఎల్ఏఆర్ఆర్ సెక్షన్ 57 స్పష్టం చేస్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లోని తదుపరి సెక్షన్ 58 ఏం చెప్తుందంటే, ప్రత్యేకంగా ఒక అథారిటీ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ రాజీనామా మరియు తొలగింపు గురించి వ్యవహరిస్తుంది. ఇది ప్రిసైడింగ్ యొక్క రాజీనామా లేదా వారిని తొలగిస్తే ఏం చేయాలి, నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది ఈ సెక్షన్ క్లియర్గా వివరిస్తుంది. ఇది ప్రిసైడింగ్ ఆఫీసర్ రాజీనామా చేసే ప్రక్రియను మరియు వారి పదవి నుండి తొలగించగల పరిస్థితులను వివరిస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే, ప్రిసైడింగ్ ఆఫీసర్ సంబంధిత ప్రభుత్వానికి లిఖితపూర్వక నోటీసు అందించడం ద్వారా రాజీనామా చేయవచ్చు. అది వాళ్ళ తాలూకా డిస్క్రిషనరీ డెసిషన్ అది ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ది. అయితే ప్రభుత్వం ముందుగా పదవిని వదులుకోవడానికి అనుమతిస్తే తప్ప, లేదా వారసుడిని నియమించకపోతే, లేదా అసలు పదవీ కాలం ముగిసిపోతే తప్ప వారు నోటీసు తేదీ నుండి 3 నెలల పాటు తమ పాత్రలో కొనసాగాలి అని చెప్తుంది. అంటే ఒకవేళ రాజీనామా చేసి మానివేయాలన్న ప్రిసైడింగ్ ఆఫీసరు
3 months ముందు నోటీస్ ఇవ్వాలి అన్నది దీని అర్థం. 3 months బిఫోర్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆ రాజీనామా చేసినా సరే మానివేయాలి అని అర్థం. ఎందుకంటే తర్వాత ఎవరిని నియమించాలి కంటిన్యూషన్ అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఉండాలి కాబట్టి ఈ నిబంధన అనేది పెట్టారు. ప్రిసైడింగ్ అధికారిని సంబంధిత ప్రభుత్వం మాత్రమే తొలగించగలదు. వాళ్ళు ఒకవేళ రాజీనామా చేసినా ప్రభుత్వం తాలూకా ఆమోదం చాలా ముఖ్యము అని స్పష్టంగా ఈ సెక్షన్ చెప్తుంది. ఈ విచారణను హైకోర్టు న్యాయమూర్తి నిర్వహించాలి మరియు ప్రిసైడింగ్ అధికారికి అభియోగాల గురించి తెలియజేయాలి మరియు ప్రతిస్పందించడానికి న్యాయమైన అవకాశం ఇవ్వాలి. ఈ తొలగింపు ఒకవేళ ప్రభుత్వమే చేస్తే ఒక రిటర్న్గా ఎందుకు తొలగిస్తున్నాము అనేది ఒక రిటర్న్ నోటీస్ కింద ఇచ్చి దాని మీద రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ కూడా కోరి వారికి ప్రిసైడింగ్ ఆఫీసర్కి అవకాశం ఇవ్వాలి అని కూడా చెప్తుంది. ఆ తొలగింపుకు కారణాలు ప్రిసైడింగ్ అధికారి యొక్క దుష్ప్రవర్తన లేదా అసమర్థత నిరూపించబడిన కారణాల వల్ల మాత్రమే ప్రభుత్వం ప్రిసైడింగ్ ఆఫీసర్ని ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్కి సంబంధించి ప్రక్రియకు సంబంధించి ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ని తొలగించవచ్చు అని ఈ సెక్షన్ చెప్తుంది. LARR యాక్ట్ 2013లో తదుపరి సెక్షన్ 59. సెక్షన్ 59 ఏం చెప్తుందంటే భూసేకరణ, పునరావాసం మరియు పునరావాస అథారిటీ ఏర్పాటు చేసే ఉత్తర్వు ఏవైతే ఉన్నాయో అది తుది రుజువు మరియు దాని కార్యకలాపాల చెల్లుబాటును ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంది. అంటే అథారిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్ తగిన ప్రభుత్వం నియమించడాన్ని సవాలు చేయలేమని మరియు అథారిటీ యొక్క రాజ్యాంగంలో ఏదైనా లోపం కారణంగా అథారిటీ చర్యలు చెల్లవని ఇది పేర్కొంటుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే నియామకం యొక్క తుది రూపం ప్రభుత్వం అథారిటీకి ప్రిసైడింగ్ ఆఫీసర్ను నియమించిన తరువాత ఆ నిర్ణయం చట్టపరమైన సవాలుకు లోబడి ఉండదని ఈ సెక్షన్ అనేది నిర్ధారిస్తుంది. అధికార చర్యల రక్షణ అంటే అథారిటీ ఎలా స్థాపించబడిందనే దానిలో ఒక చిన్న లోపం కారణంగా మాత్రమే అథారిటీ చర్యలు మరియు కార్యకలాపాలు చెల్లనివిగా పరిగణించబడకుండా ఇది రక్షిస్తుంది. భూసేకరణ ప్రక్రియలో జాప్యాలు మరియు అంతరాయాలని నివారించడం ఈ నిబంధన లక్ష్యం. అథారిటీ ఏర్పాటులో చిన్న సాంకేతిక సమస్యలు దాని నిర్ణయాలు చెల్లనివిగా మార్చకుండా చూసుకోవడం ద్వారా ఈ సెక్షను ప్రతి ప్రక్రియ కూడా కరెక్ట్గా ప్రొసీజరల్గా ప్రక్రియ నిర్వహణ అనేది జరిగేలా చూస్తుంది అని ఈ సెక్షన్లో స్పష్టం చేయబడింది. LARR యాక్ట్లో తదుపరి సెక్షన్ 60. సెక్షన్ 60 ప్రకారం అథారిటీ అధికారాలను మరియు అది అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తుంది. ప్రత్యేకంగా ఇది అథారిటీ యొక్క హాజరును సమన్లు మరియు అమలు చేయడము, సాక్షులను పరిశీలించడము, పత్రాలను సమర్పించడం, సాక్ష్యాలను స్వీకరించడం మరియు ప్రజా రికార్డులను అభ్యర్థించడం వంటి సామర్థ్యాన్ని వివరిస్తుంది. సహజ న్యాయం యొక్క సూత్రాల ద్వారా మార్గనిర్దేశం చేయబడి దాని స్వంత విధానాన్ని నియంత్రించడానికి అథారిటీకి అధికారం ఉంది అని ఈ సెక్షన్ స్పష్టం చేస్తుంది. అలాగే మరియు 6 నెలల్లోపు సూచనలను కంప్లీట్గా 6 months లోపు ఈ సూచనలన్నీ కూడా అందరికీ చేరవేయాలి. 15 రోజుల్లోపు పార్టీలకు అవార్డును అందించాలి. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలి ఈ సెక్షన్ గురించి అంటే సెక్షన్ 60 చట్టం కింద స్థాపించబడిన LAR చట్టం కింద స్థాపించబడిన సెక్షన్ 60 ఏం చెప్తుందంటే అథారిటీకి భూసేకరణ కేసులను సమర్థవంతంగా నిర్వహించడానికి నిర్దిష్ట అధికారాలను అందిస్తుంది అని చెప్పబడుతుంది. సమన్లు మరియు సాక్షి యొక్క పరీక్ష అంటే ఎగ్జామినేషన్, సాక్షి యొక్క ఎగ్జామినేషన్ పరీక్ష అంటే సమన్లు అంటే నోటీసులు ఎలా సర్వ్ చేయాలి. ఇది ఎలా చెప్తుందంటే
కోర్టు మాదిరిగానే సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఏదైతే కోర్టు ప్రక్రియ ప్రొసీజర్ ఏదైతే ఉందో, ఆ న్యాయస్థానం యొక్క ప్రొసీజర్ ఏదైతే ఉందో అలాగే వ్యక్తులకు పిలిపించి సమన్ల ద్వారా వారి హాజరును బలవంతం చేయవచ్చు. ఫోర్స్ఫుల్గా అంటే కొట్టి తిట్టి కాదు. ఈ సమన్ అందకపోతే వారికి వ్యతిరేక ఆర్డర్ ఇచ్చిన బాధ్యులు మేము కాదు అని అథారిటీ ఆ సమన్లోనే తెలియజేయడం జరుగుతుంది. ప్రతి సమన్లో అది మీకు ఎగెనిస్ట్గా ఆర్డర్స్ వస్తే ఈ సమన్కి ఆన్సర్ చేయకపోతే అని ప్రతి సమన్కి ఉంటుంది అది ఆ కండిషన్ అనేది. ఇది ప్రమాణాలు చేయించడం మరియు సాక్ష్యాలను సేకరించడానికి సాక్షులను విచారించడం కూడా ఈ సెక్షన్ ద్వారా చేయగలదు. ఈ పారదర్శకత మరియు సమాచార ప్రాప్యతను నిర్ధారిస్తూ సంబంధిత పత్రాలను కనుగొని సమర్పించమని ఆదేశించే అధికారం ఈ అథారిటీకి ఉంటుంది. ఆధారాలు మరియు అఫిడవిట్లు ఎలా ఉంటాయి అంటే సాక్ష్యాల సేకరణ ప్రక్రియను క్రమబద్ధీకరించడం ద్వారా అథారిటీ అఫిడవిట్ల ద్వారా సమర్పించబడిన ఆధారాలను స్వీకరించగలదు అని చెప్తుంది. పబ్లిక్ రికార్డ్స్ అంటే ఏంటంటే భూమి యాజమాన్యం, వినియోగం మరియు ఇతర సంబంధిత వివరాలను ధృవీకరించడానికి కీలకమైన ప్రజా రికార్డులను, ఏవైతే కీలకంగా ఇంపార్టెంట్గా ఉంటాయో ఆ ప్రజా రికార్డులను అథారిటీ అభ్యర్థించవచ్చు, అంటే ఫైల్ చేయమని చెప్పి పార్టీలని కోరవచ్చు అని చెప్తుంది. పరీక్షా కమిషన్లు ఎలా ఉంటాయంటే స్వయంగా హాజరు కాలేని సాక్షుల విచారణ కోసం అథారిటీ కమిషన్లను జారీ చేయవచ్చు. అంటే కమిషన్లు జారీ చేయడం అంటే ఏంటంటే ఒక్కొక్క పార్టీ బెడ్ రిటర్న్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ వైజ్ అన్ఫిట్ అవ్వచ్చు. రాలేని ఏవైతే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయో వాళ్ళ కోసం ఒక వ్యక్తిని నియమించి ఆ వ్యక్తి ద్వారా ఆ పార్టీ ఎక్కడున్నారో వెళ్ళి అక్కడికి ఆ సాక్షి దగ్గర విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేయవచ్చు అని స్పష్టంగా, అది కూడా స్వయంగా హాజరు కాలేని సాక్షుల విచారణ సందర్భంలో మాత్రమే ఈ విధంగా చేయవచ్చు అని చెప్తుంది. అథారిటీ సివిల్ ప్రొసీజర్ కోడ్ యొక్క కఠినమైన విధానపరమైన నియమాలకు కట్టుబడి ఉండదు. ఇది సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ఏదైతే ఉందో అలాగే సివిల్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలాగా ఖచ్చితమైన ప్రమాణాలు, నిర్దిష్టమైన ప్రమాణాలకి కట్టుబడి ఉండదు. కానీ సహజ న్యాయ సూత్రాలకు మాత్రం కట్టుబడి ఉండాలి కూడా. ఈ చట్టంలో దాని స్వంత విధానపరమైన నియమాలు ఏర్పాటు చేసుకునే అధికారం దీనికి ఉంది. అధికారం దీనికి ఎలా ఉంటుందంటే ఇంకా క్రిస్టల్ క్లియర్గా చెప్పాలంటే సూచనల తొలగింపు అది ఎలా ఉంటుందంటే భూసేకరణ విషయాలలో సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారిస్తూ సెక్షన్ 64 కింద స్వీకరించబడిన రిఫరెన్స్లను అంటే వివాదాలను అథారిటీ 6 నెలలలోపు పరిష్కరించాలి. అవార్డు ఇచ్చిన 15 రోజుల్లోపు అథారిటీ తన అవార్డు కాపీలను సంబంధిత పార్టీలందరికీ అందజేయాలి అని స్పష్టం చేస్తుంది ఈ సెక్షన్ ద్వారా. తదుపరి సెక్షన్ భూసేకరణ పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం LARR యాక్ట్ 2013లో తదుపరి సెక్షన్ 61. సెక్షన్ 61 ఏం చెప్తుందంటే భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసం అథారిటీ యొక్క అధికారాలను మరియు దాని ముందున్న విధానాన్ని వివరిస్తుంది. అథారిటీ తన విధులను నిర్వర్తించేటప్పుడు 1908 సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలను కలిగి ఉంటుంది అని చెప్తుంది. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఏంటంటే హాజరును సమన్లు చేయడం, అంటే పార్టీలకు సమన్లు జారీ చేసి అథారిటీ ముందు అటెండ్ అయ్యేలా చేయడం అని అర్థం, మరియు అమలు చేయడం, పత్రాలను కనుగొనడం, సాక్ష్యాలను స్వీకరించడం మరియు కమిషన్లు జారీ చేయడం. కమిషన్లు అంటే ఇందాకలా ఆన్ బిహాఫ్ ఆఫ్ అథారిటీ ఒక
పర్సన్ని నియమించి సాక్షి దగ్గరికి వెళ్ళి విచారణ చేయమని అడగడాన్నే కమిషన్ అని అంటారండి. ఆ కమిషన్ని జారీ చేయడం మరియు నిర్ణయాలను సమీక్షించడం గురించి, ఏవైతే నిర్ణయాలు ఉంటాయో అవి సమీక్షించడం గురించి ఇది పేర్కొంటుంది. అదనంగా చట్టంలో సెక్షన్ 65 కింద దానికి చేసిన సూచనలపై తీర్పు చెప్పే అసలైన అధికార పరిధిని అథారిటీ కలిగి ఉంటుంది అని చెప్పబడింది. ఈ మొత్తం ఈ సెక్షన్లో సారాంశంలోకి వెళ్తే సెక్షన్ 61 అనేది అథారిటీని సివిల్ కోర్టు మాదిరిగానే కార్యకలాపాలను నిర్వహించే అధికారం కలిగిన క్వాజీ జ్యుడిషియల్ బాడీగా నిర్వచిస్తుంది. అంటే క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అంటే అటు కోర్టు కాదు, ఇటు అథారిటీ కాదు, బట్ కోర్టుకున్న అన్ని అధికారాలు దీనికి ఉంటాయి. కానీ కోర్టులాగా ఖచ్చితంగా పార్టీలని శిక్షించడం రాకపోతే అలాంటివి చేయలేదు. ఏమన్నా సరే యాక్ట్ ప్రకారం ఆర్డర్ రూపంలో చెప్పడమే అవుతుంది. ప్రత్యేకంగా ఈ సెక్షన్ 61 అనేది ఎలాంటి అధికారాలను కలిగి ఉంటుంది అథారిటీ అనేది చెప్పాలంటే, వ్యక్తులను పిలిచి విచారించడం, పత్రాలను కనుగొనడం మరియు సమర్పించడం, అఫిడవిట్లపై సాక్ష్యాలు స్వీకరించడం, ప్రజా రికార్డులను అభ్యర్థించడం మరియు సాక్షులను విచారించడానికి కమిషన్లు జారీ చేయడం వంటి విషయాలలో ఈ అథారిటీ సివిల్ కోర్టుకు ఉన్న అన్ని అధికారాలను కలిగి ఉంటాయి అని చెప్తుంది. న్యాయపరమైన చర్యలు ఎలా ఉంటాయంటే, అథారిటీ ముందు జరిగే అన్ని చర్యలు భారత శిక్షాస్మృతి కింద న్యాయపరమైన చర్యలుగా పరిగణించబడతాయి మరియు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రయోజనాల కోసం అథారిటీని సివిల్ కోర్టుగా పరిగణిస్తారు అని చెప్పబడింది. అసలు అధికార పరిధి అనేది ఎలా ఉంటుందంటే, చట్టంలోని సెక్షన్ 65 కింద దానికి చేసిన సూచనలను విని నిర్ణయం తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది అని చెప్పబడింది. తదుపరి సెక్షన్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 62. సెక్షన్ 62 ప్రకారం ఎల్ఏఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే, భారత శిక్షాస్మృతిలో ముందు ఐపీసీ అని ఉండేది, ఇప్పుడు అదే బిఎన్ఎస్ యాక్ట్గా మారింది. భారత శిక్షాస్మృతిలో సెక్షన్ 21 ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం వెళ్తే కింద అథారిటీ సభ్యుల మరియు అధికారులను ప్రభుత్వం ఉద్యోగులుగా పరిగణించడాన్ని వివరిస్తుంది. దీని అర్థం చట్టం యొక్క ప్రయోజనాల కోసం వారు ప్రభుత్వ అధికారులుగా పరిగణింపబడతారు మరియు అదే చట్టపరమైన బాధ్యతలను మరియు రక్షణలకు లోబడి ఉంటారు అని ఈ సెక్షన్ స్పష్టంగా చెప్తుంది. సరళంగా చెప్పాలంటే సెక్షన్ 62 తప్పనిసరిగా భూసేకరణ అథారిటీ సభ్యులు మరియు అధికారులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూడాలి అని చెప్తుంది. అంటే ఈ భూసేకరణ అథారిటీ సభ్యులు మరియు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులతో సమానము అని చెప్తుంది. వారు ఇతర ప్రభుత్వ అధికారుల మాదిరిగానే అదే చట్టాలు మరియు నిబంధనల ప్రకారం జవాబుదారీగా ఉంటారు అని చెప్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లో సెక్షన్ 63 నెక్స్ట్ సెక్షన్ 63 ప్రకారం ప్రత్యేకంగా భూసేకరణకు సంబంధించిన విషయాలలో సివిల్ కోర్టుల అధికార పరిధి నిషేధిస్తుంది. అంటే ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో సెక్షన్ 63 ఏం చెప్తుందంటే, ప్రత్యేకంగా ఈ భూసేకరణకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సివిల్ కోర్టుల అధికార పరిధిని నిషేధిస్తుంది అని చెప్పబడుతుంది. ఇక్కడ కలెక్టర్ లేదా ఇతర నియమించబడిన అధికారి నిర్ణయం తీసుకునే అధికారం కలిగి ఉంటారు. అంటే వాళ్ళే అక్కడ జడ్జెస్, సివిల్ కోర్టులో న్యాయమూర్తులు ఉంటారు. ఇక్కడ ఆ అధికారి, ప్రభుత్వం ఎవరైతే అధికారిని ల్యాండ్ ఎక్విజిషన్ నియమించబడిన నియమిత అధికారి ఉన్నారే వాళ్ళే ఇక్కడ జడ్జెస్గా పరిగణించబడతారు. అలాగే వాళ్ళకి స్వయంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా కలిగి ఉంటారు. దీని అర్థం ఏంటంటే, ఈ చట్టం ప్రకారం భూసేకరణ సమయంలో వివాదం తలెత్తితే దాన్ని నేరుగా
సాధారణ సివిల్ కోర్టుకు తీసుకువెళ్ళలేము, ఇది స్పష్టం చేసింది. అలాగే దానికి బదులుగా అటువంటి వివాదాలను పరిష్కరించడానికి చట్టం నిర్దిష్ట యంత్రాంగాలను మరియు అధికారాలను అందిస్తుంది. వీటిలో పునరావాసం మరియు పునరావాస అధికారం కూడా ఉంది. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే సెక్షన్ 63 గురించి ముఖ్యమైన అంశం ఏంటంటే సివిల్ కోర్టు అధికార పరిధి ఇక్కడ మినహాయింపు ఇవ్వబడింది అని చెప్తుంది. అలాగే సెక్షన్ 63 యొక్క ప్రధాన విధి ఏమిటంటే LARR చట్టం ప్రకారం భూసేకరణకు సంబంధించి వివాదాలను సివిల్ కోర్టులకు విచారించకుండా నిరోధించడం. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలు ఎలా ఉంటాయంటే ఈ వివాదాలను ఈ డిస్ప్యూట్స్ని పరిష్కరించడానికి ఈ చట్టం పునరావాసం మరియు పునరావాస అథారిటీ వంటి ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేస్తుంది అని చెప్తుంది. ఇక్కడ హైకోర్టు హైకోర్టు రోల్ దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే సివిల్ కోర్టులని నిషేధింపబడినప్పటికీ రాజ్యాంగంలో ఆర్టికల్ 226 మరియు 227 ప్రకారం నిర్ణయాలను సమీక్షించే అధికారాన్ని హైకోర్టు నిలుపుతుంది మరియు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవచ్చు. దీని అర్థం ప్రక్రియలో లోపభూయిష్టంగా ఉండే ఏదైనా తీర్పు చట్టానికి విరుద్ధమైతే హైకోర్టు ఇప్పటికీ జోక్యం చేసుకోగలదు అని చెప్తుంది. నిషేధాజ్ఞలు ఎలా ఉంటాయంటే LAR చట్టం కింద చట్టం పరిధిలోకి వచ్చే భూసేకరణకు సంబంధించిన విషయాల్లో ఆ విషయాలకు సంబంధించి ఏ సివిల్ కోర్టు కూడా ఇంజంక్షన్ లేదా అంటే నిరోధించే హక్కు స్టే ఆర్డర్ ఇంజంక్షన్ ఆర్ స్టాటస్ కో ఎనీ సివిల్ ఆర్డర్ కోర్టు జారీ చేయదు, సివిల్ కోర్టుకు జారీ చేయడానికి లేదు అని ఉత్తర్వు జారీ చేయకూడదని ఈ సెక్షన్ ద్వారా స్పష్టం చేస్తుంది. క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎలా ఉంటుందంటే LARR యాక్ట్లో భూసేకరణ మరియు వివాద పరిష్కారం కోసం మరింత సమర్థవంతమైన మరియు కేంద్రీకృత ప్రక్రియను సృష్టించడమే లక్ష్యంగా ఇది పెట్టుకుంది. అలాగే వివాదాలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం. LARR యాక్ట్ భూసేకరణ మరియు వివాద పరిష్కారం కోసం మరింత సమర్థవంతమైన ఒక కేంద్రీకృత ప్రక్రియను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో పాటు ప్రత్యేక నైపుణ్యం ఉన్నవాళ్ళు అంటే వివాదాలను ప్రత్యేక అధికారులకు అప్పగించడం ద్వారా భూసేకరణ మరియు పునరావాసం యొక్క సంక్షిప్తతలను పరిజ్ఞానం మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను నిర్వహించేలా ఈ చట్టం నిర్ధారిస్తుంది. ఆలస్యాన్ని నివారించడం ప్రధాన లక్ష్యం. సివిల్ కోర్టుల అధికార పరిధిని పరిమితం చేయడం వల్ల సుదీర్ఘమైన కోర్టు ప్రక్రియల కారణంగా ప్రాజెక్టులో జాప్యాలను నివారించవచ్చు అని ఈ సెక్షన్ అనేది స్పష్టం చేస్తుంది. LARR యాక్ట్లో తదుపరి సెక్షన్ 64. సెక్షన్ 64 చట్టంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకతకు సంబంధించి భూసేకరణ అవార్డులకు సంబంధించిన వివాదాలను భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసం అథారిటీకి సూచించడాన్ని ఇది పరిశీలిస్తుంది. అలాంటి అథారిటీకి సూచించడాన్ని పరిశీలించడం అంటే ఏంటంటే కొలతలు అంటే ఎవరైతే ప్రభావిత వ్యక్తి యొక్క పరిహారం, అలాగే భూమి తాలూకా కొలతలు లేదా అవార్డు యొక్క ఇతర అంశాలపై సంతృప్తి చెందకపోతే వారు అథారిటీకి సూచన కోరుతూ కలెక్టర్ స్వాధీనానికి బాధ్యత వహించే అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేదా కలెక్టర్ వాళ్ళ ముందు దరఖాస్తును దాఖలు చేయవచ్చు అని చెప్తుంది. అంటే సెక్షన్ 64 కింద క్షుణ్ణంగా చెప్పాలంటే ఎవరు దరఖాస్తు దాఖలు చేయొచ్చు, ఏ విధమైన అంశాల మీద దాఖలు చేయొచ్చు అంటే భూమిపై ఆసక్తి ఉన్న వ్యక్తి మరియు అవార్డును అంగీకరించమని ఏ వ్యక్తి అయినా సెక్షన్ 64 కింద దరఖాస్తు దాఖలు చేయవచ్చు. ఇందులో భూ యజమానులు,
అద్దెదారులు మరియు అంటే లీజుకి తీసుకున్న వాళ్ళు మరియు ఆస్తిపై చట్టబద్ధమైన ఆసక్తి ఉన్న ఇతరులు కూడా ఉంటారు. అలాగే దేన్ని సవాల్ చేయవచ్చు? ఈ దరఖాస్తు అవార్డు యొక్క వివిధ అంశాలను సవాల్ చేస్తూ ఫైల్ చేయవచ్చు అని చెప్తుంది. భూమి కొలతలకు సంబంధించి అందించే పరిహారం చెల్లించాల్సిన వ్యక్తి లేదా వ్యక్తులు చట్టంలో అందించిన విధంగా పునరావాసం మరియు పునరావాస ప్రయోజనాలకు హక్కులు, బహుళ ఆసక్తిగల పార్టీల మధ్య పరిహారం యొక్క విభజన అనేది ఈ అంశాలపై ఇది చర్చిస్తుంది. దరఖాస్తును ఎలా దాఖలు చేయాలి అనే విషయానికి వస్తే, ఆసక్తి గల వ్యక్తి కలెక్టర్కు లిఖితపూర్వకంగా అంటే రిటర్న్గా దరఖాస్తును సమర్పించాలి. అవార్డుకు అభ్యంతరం వ్యక్తం చేయడానికి గల కారణాలు, రీజన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజన్స్ దరఖాస్తులో స్పష్టంగా క్లియర్గా పేర్కొనాలి అని చెప్తుంది. ఈ అబ్జెక్షన్స్ దాఖలు చేయడానికి ముందు సమయ పరిమితి కలెక్టర్ అవార్డు అందిన 6 వారాల్లోపు లేదా సెక్షన్ 21 కింద అవార్డు మరియు దాని కమ్యూనికేషన్ సంబంధించింది. ఇది దాని కింద నోటీసు అందిన 6 వారాల్లోపు ఏది ముందుగా ముగుస్తుందో ఆ సమయం లోపల దరఖాస్తును దాఖలు చేయాలి అని ఈ సెక్షను ప్రస్తావిస్తుంది. ఈ సెక్షన్లో ఈ అంశాలను స్పష్టం చేస్తుంది. తదుపరి సెక్షన్ LARR యాక్ట్లో తదుపరి సెక్షన్ 65. సెక్షన్ 65 ప్రకారం భూసేకరణ ప్రక్రియ సమయంలో కలెక్టరు అథారిటీకి అందించే ప్రకటన గురించి చెప్తుంది, ప్రత్యేకించి వివరిస్తుంది. ఈ సెక్షన్ కలెక్టర్ అథారిటీకి అందించాల్సిన సమాచారాన్ని గురించి వివరించడం ఎలా ఉంటుంది అంటే, ఇందులో భూమి ఆసక్తిగల పార్టీలు మరియు పరిహారం మొత్తం వివరాలు ఉంటాయి. ఇక్కడ మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే, ప్రయోజనం కలెక్టర్ ప్రకటన భూసేకరణ ప్రక్రియలో కీలకమైన అడుగు, పారదర్శకత నిర్ధారిస్తుంది మరియు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అథారిటీకి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ప్రకటనలో కంటెంట్ ఎలా ఉండాలి అంటే, ప్రకటనలో కంపల్సరీ ఈ క్రింద వివరించినవి ఉండాలి. అవేంటంటే, భూమి యొక్క స్థానం మరియు పరిమాణం, దానిపై ఉన్న ఏవైనా నిర్మాణాలు అంటే చెట్లు కానీ, ఇల్లు కానీ, వంటలు కానీ ఏవైనా ఉంటే అవి, అలాగే ఆ భూమిపై ఆసక్తి ఉందని భావిస్తున్న వ్యక్తుల పేర్లు, ఆ నేమ్స్ కంపల్సరీ ఉండాలి. ఇవ్వబడిన మరియు చెల్లించబడిన పరిహారం, ఏదైతే ఇవ్వబడిన మరియు చెల్లించిన పరిహారం ఉందో ఆ మొత్తం, అలాగే చెల్లించిన ఏవైనా నష్టపరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి, ఈ చట్టం కింద జమ చేసిన ఏవైనా ఇతర మొత్తాలు వివాదం తలెత్తితే పరిహారం మొత్తానికి కారణాలు షెడ్యూల్ చేయాలి. కారణాలు ఉంటాయి. ఈ షెడ్యూల్ చేయడం ఎలా ఉంటుంది అంటే, ఈ ప్రకటనతో పాటు ఆ ప్రక్రియ ఎవరైతే ఇచ్చిన ప్రకటనతో పాటు ఆసక్తి గల పార్టీలు అందించిన నోటీసులు మరియు చేసిన ప్రకటనలను వివరించే షెడ్యూల్ కూడా ఇందులో ఉంటుంది. ఔచిత్యం ఎలా ఉంటుందంటే, సమాచారం సముపార్జన పరిధి మరియు వ్యక్తులపై సంభావ్య ప్రభావం మరియు ప్రక్రియ యొక్క ఆర్థిక చిక్కులను అర్థం చేసుకోవడానికి అథారిటీకి సహాయపడుతుంది అని స్పష్టంగా ఈ సెక్షన్ అనేది చెప్తుంది. తదుపరి సెక్షన్ LARR యాక్ట్లో తదుపరి సెక్షన్ 66. సెక్షన్ 66 ప్రకారం ప్రత్యేకంగా అథారిటీ నోటీసును అందించడం అనే దాని గురించి చెప్తుంది. భూసేకరణ సంబంధించి అభ్యంతరాలు ఉన్న వ్యక్తులకు తెలియజేయడానికి, వారు కార్యకలాపాలను గురించి తెలుసుకునేలా మరియు వారి వాదనలను వినిపించే అవకాశం ఉండేలా చూసుకోవడానికి, ఈ విషయాలన్నీ తెలుసుకొని ఈ వివాదాలన్నీ పరిశీలించడానికి ఈ విభాగం ఈ సెక్షను ఒక విధానాన్ని అనుసరిస్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలి అంటే, భూసేకరణ ప్రక్రియలో వాటా ఉన్న అన్ని పార్టీలకు ఆ ప్రక్రియ గురించి సంక్షిప్త సమాచారాన్ని అందించబడుతుందని ఈ సెక్షన్ 65 నిర్ధారిస్తుంది.
నోటిఫికేషన్ యొక్క అవసరాలు ఎలా ఉంటాయంటే అథారిటీ అనేది వారికి ఈ కింది నోటీసులు అందించాలి. అథారిటీ ఈ క్రింది అందరికీ నోటీసులు అందించాలి. వాళ్ళు ఎవరు అంటే దరఖాస్తుదారు, అంటే భూసేకరణ కోరుతున్న సంస్థ ఏదైతే ఉన్నారో వాళ్ళు భూ యజమాని. తర్వాత నిరసన లేకుండా పరిహారం చెల్లించడానికి ఇప్పటికే యాక్సెప్ట్ చేసిన వారు తప్ప ఆసక్తి ఉన్న అన్ని పార్టీలు, లేదు మేము కంటెస్ట్ చేస్తాం, మేము అంగీకరించము అని అనుకున్న అన్ని పార్టీలు. అలాగే కలెక్టరు అంటే అభ్యంతరం భూమి విస్తీర్ణం లేదా పరిహారం మొత్తానికి సంబంధించి అయితే నోటీసులో కంపల్సరీ మెన్షన్ చేయాలి. నోటీసులోని విషయాలు నోటీసులో అథారిటీ అభ్యంతరాలు ఏవైతే ఉంటాయో వినే తేదీని పేర్కొనాలి మరియు పార్టీలు దాని ముందు హాజరు కావాలని ఆదేశించాలి. ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే ఈ విభాగం న్యాయపరమైన మరియు పారదర్శకత ప్రక్రియను నిర్ధారించడానికి కీలకమైంది. ఈ విధంగా ఇది ప్రభావితం చేస్తూ అన్ని పార్టీలు తమ ఆందోళనను తెలియజేయడానికి మరియు నిర్ణయం తీసుకోవడంలో పాల్గొనడానికి వీలును ఈ సెక్షన్ అనేది కల్పిస్తుంది అని చెప్పబడింది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో తదుపరి సెక్షన్ 67. సెక్షన్ 67 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా భూసేకరణ సమయంలో చట్టాల పరిధిలో ఏం చెప్తుందంటే చర్యల పరిమితిపై, అంటే చర్యల పరిధి ఏదైతే ఉందో ఆ ఒక్క చర్యల పరిధిపై పరిమితిని రిస్ట్రిక్షన్ని వివరిస్తుంది. అంటే ఎల్ఏఆర్ యాక్ట్ సెక్షన్ 67 ప్రకారం ప్రత్యేకంగా భూసేకరణ సమయంలో ఏవైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలపై ఆ చర్యల యొక్క పరిధిపై పరిమితిని వివరిస్తుంది. అంటే ఈ చట్టం కింద భూసేకరణ, పునరావాసం మరియు పునరావాసానికి సంబంధించిన ఏదైనా చర్యలో వివరణ పరిధి లేవనెత్తిన అభ్యంతరాలు వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన వ్యక్తుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవడానికి మాత్రమే పరిమితం చేయబడుతుందని ఇది వివరిస్తుంది. దీని అర్థం భూమిని స్వాధీనం చేసుకుంటున్న వారి లేదా సేకరణ ప్రక్రియ ద్వారా ప్రభావితమైన వారి ఆందోళనలను పరిష్కరించడంపై చర్యలు చేపట్టాలి, దానిపై దృష్టి పెట్టాలి అని చెప్తుంది. మరింత వివరణాత్మకంగా ఈ సెక్షన్ గురించి చెప్పాలంటే ఈ ప్రభావిత పార్టీలపై దృష్టి అంటే ఏంటంటే ఎఫెక్టెడ్ పర్సన్స్, భూమి ఎవరిదైతే ఉన్నదో వాళ్ళని ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటారు, భూ యజమానులు. ఆ ఎఫెక్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభావిత పార్టీలు, వాటిపై దృష్టి ఎలా ఉండాలంటే భూసేకరణ వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యే వ్యక్తులపైనే ఏదైనా చట్టపరమైన చర్య దృష్టి పెట్టాలని సెక్షన్ 67 స్పష్టంగా చెప్తుంది. ఆ పరిమిత పరిధి ఎలా ఉండాలి అంటే భూసేకరణ వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైన వారికే విచారణ పరిధిని ఇది పరిమితం చేస్తుంది. అంటే ఎవరిదైతే భూ యజమానులు, ఎవరైతే ఎఫెక్టెడ్ పర్సన్స్, ల్యాండ్ ఎక్వైర్ చేసిన ల్యాండ్ యొక్క ఎఫెక్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ వరకే ఈ విచారణ పరిధిని రిస్ట్రిక్ట్ చేస్తుందన్నమాట. విచారణలు చాలా విస్తృతంగా లేదా ప్రధాన సమస్యలను అసందర్భంగా మారకుండా, అంటే ఈ విచారణలో ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి సందర్భానుసారంగా ఉండాలే తప్ప అసందర్భంగా మారకుండా ఉండేలా చూసుకుంటుంది. ప్రత్యక్షంగా ప్రభావం ఎలా ఉంటుందంటే ప్రభావిత వ్యక్తుల ఆసక్తి అనేది భూమిని స్వాధీనం చేసుకుంటున్న వ్యక్తులు స్థానభ్రంశం, అంటే పొజిషన్ నుంచి అక్కడికి వేరే చోటకి వెళ్ళే దాన్ని స్థానభ్రంశం అంటారు. ఆ భూమిని స్వాధీనం చేసుకుంటున్న వ్యక్తులు, స్థానభ్రంశం చెందబోయే వ్యక్తులు మరియు జీవనోపాధి కోసం భూమిపై ఆధారపడే వ్యక్తులను సూచిస్తుంది ఈ విభాగం అని స్పష్టం చేస్తుంది. అంటే
ప్రభావిత వ్యక్తుల ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే భూమిని స్వాధీనం చేసుకుంటున్న వ్యక్తుల స్థానభ్రంశం, అలాగే స్థానభ్రంశం చెందపోయే వ్యక్తులు మరియు వారి జీవనోపాధి కోసం ఆ భూమిపై ఆధారపడి పొలం చేసుకోను, వ్యవసాయం చేసుకోను, ఏదో ఆ ల్యాండ్ మీద ఏదో ఒక జీవనాధారంతో బ్రతుకుతున్న వ్యక్తులకు వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ రావాలో వాటి గురించి మాత్రమే పరిధి నియమితం చేస్తుంది. ఈ విభాగం ఇంకా ఏం చెప్తుందంటే ఈ సెక్షను అభ్యంతరాలకు ఔచిత్యం, అంటే సముపార్జన ప్రక్రియపై వ్యక్తులు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు రైజ్ చేసినప్పుడు ఈ విభాగం ప్రత్యేకించి సంబంధితంగా ఉంటుంది. ప్రభావిత పార్టీలు ప్రయోజనాలకు సంబంధించిన అభ్యంతరాలను మాత్రమే అధికారం పరిగణలోకి తీసుకుంటుంది అని నిర్ధారిస్తుంది. ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ నెక్స్ట్ సెక్షన్ 68. సెక్షన్ 68 ఆఫ్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013 ఏం చెప్తుందంటే ఈ చట్టం కింద భూసేకరణకు సంబంధించిన అన్ని చర్యలు బహిరంగంగా నిర్వచించబడాలి, అంటే ఓపెన్గానే అన్ని విచారణలు జరపాలి అని నిర్వహించబడాలి అని చెప్తుంది. దీని అర్థం విచారణలు మరియు నిర్ణయాలతో సహా ఈ ప్రక్రియ ప్రజలకు ఓపెన్ బుక్లా తెరిచి ఉండాలి అని చెప్తుంది. మరియు రహస్యంగా నిర్వహించకూడదు. కాన్ఫిడెన్షియల్ అనేది మొత్తం ప్రక్రియలో ఏ విధానం మీద ఉండకూడదు. ప్రతిదీ రిటర్న్గా అందరికీ ఓపెన్ బుక్ మాదిరిగా నిర్వహించబడాలి అని ఈ ప్రక్రియ మొత్తం ఉండాలి అని చెప్తుంది. అదనంగా సంబంధిత రాష్ట్రంలో సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్న ఎవరైనా న్యాయవాదులు ఈ ప్రజా విచారణలో హాజరు కావడానికి, వాదించడానికి మరియు చర్య తీసుకోవడానికి అర్హతని ఇస్తుంది. అంటే సివిల్ కోర్టులో ప్రాక్టీస్ ఎలాగైతే అడ్వకేట్స్ చేస్తుంటారో అదే అడ్వకేట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ భూ యజమానులు, అంటే అందరికీ కూడా అక్షర జ్ఞానం అనేది ఉండదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ భాష ప్రక్రియ అంటే ఏంటి, అసలు నోటీస్ అంటే ఏంటి అనేది అందరికీ అక్షరజ్ఞానం ఉండదు. భూమిలో ఉన్నా సరే వాళ్ళ కోసం వాళ్ళ వైపు నుంచి వాదించడానికి, ఏవైతే రిటర్న్గా స్టేట్మెంట్స్ వేయడానికి ఈ ప్రక్రియ మొత్తం సహాయం చేయడానికి భూ యజమానులకి, అంటే ఎఫెక్టెడ్ పర్సన్స్కి సహాయం చేయడానికి న్యాయంలో నైపుణ్యత ఉండి సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అర్హులు అని చెప్పేసి ఈ సెక్షను మరి చెప్తుంది. మరింత వివరణాత్మకంగా చెప్పాలంటే ప్రజా కార్యకలాపాలు ఎలా ఉంటాయంటే భూ సేకరణ ప్రక్రియలో పారదర్శకత అవసరం. అంటే సెక్షన్ 68 యొక్క ప్రధాన అంశం దీనివలన ఈ ప్రక్రియ ప్రజల యొక్క పరిశీలనకు తెరిచి ఉంటుందని మరియు ప్రభావిత వ్యక్తులు మరియు సాధారణ ప్రజలు ఏమి జరుగుతుందో తెలుసుకుంటారని నిర్ధారిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం ఓపెన్గా చేయడం వలన, ఏ విధమైన సీక్రసీ మెయింటైన్ చేయకుండా ప్రక్రియ మొత్తం ఓపెన్గా ఉండడం వలన ఈ ప్రజలు, ఎఫెక్టెడ్ పర్సన్స్ అందరూ కూడా ఏం జరుగుతుందో తెలుసుకుంటారని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది. రాష్ట్రంలో సివిల్ కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి అర్హత ఉన్న ఎవరికైనా ఈ ప్రజా కార్యకలాపాల్లో హాజరు కావడానికి, వాదించడానికి మరియు వ్యవహరించడానికి ఈ విభాగం స్పష్టంగా హక్కుని ఇస్తుంది. ప్రభావిత పార్టీలు దీనిని ఉపయోగించుకోవాలని, ఎందుకంటే వారికి చట్టపరమైన ప్రాతినిధ్యం ఉంటుందని ఇది నిర్ధారిస్తుంది. అంటే ఎఫెక్టెడ్ పర్సన్స్, భూ యజమానులు, ల్యాండ్ ఎవరిదైతే అక్వైర్ చేశారో వాళ్ళు ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకోవాలి అని సూచిస్తుంది. దానివల్ల వాళ్ళకి ఎక్కడ అన్యాయం, అపకారం, ఆ భూమికి సంబంధించి నష్టం జరగకుండా ఉండడం కోసమే ఈ ప్రక్రియలో ఈ విభాగం అన్నది జోడించడం జరిగింది. పారదర్శకత మరియు జవాబుదారీతనం ఎలా ఉంటుందంటే భూ సేకరణ ప్రక్రియలో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం సెక్షన్ 68 యొక్క ముఖ్య ప్రధాన లక్ష్యం. అంటే జవాబుదారీతనం అంటే ఆన్సరబుల్. ఈ భూసేకరణ ప్రక్రియలో అధికారి ఆన్సరబుల్.
ఎలా చేస్తున్నాము ఈ ప్రక్రియ, ఇందులో ప్రజలకి ప్రజా ప్రయోజనం కోసమే ఈ భూమిని ఎక్వైర్ చేస్తున్నాం, కానీ ఇందులోని ఈ ల్యాండ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఏంటేంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, హెల్ప్ఫుల్ ఇష్యూస్ చేస్తున్నారు, అవార్డు ఎలా ఇస్తున్నారు, వాళ్ళకి ఉపాధి ఎలా కల్పిస్తుంది అనేది తెలుసుకునే నిమిత్తం ఈ అడ్వకేట్స్ న్యాయ నిపుణులు కూడా పెట్టుకునే అవకాశం ఈ సెక్షన్ 68 అనేది చెప్పబడుతుంది, సహాయపడుతుంది కూడా. మునుపటి పద్ధతుల్లో వ్యత్యాసం, మునుపటి భూసేకరణ పద్ధతుల్లో ఎలా ఉండేదంటే పారదర్శకత లేకపోవడం గురించి చాలా రకాల ఆందోళనలను పరిష్కరించడానికి సెక్షన్ 68తో సహా ఎల్ఏఆర్ఆర్ చట్టం పాక్షికంగా రూపొందించబడింది. మునుపటి వ్యవస్థ అపారదర్శకంగా ఉందని, అంటే అసలు ఏ విధమైన అవకాశాలు భూ యజమానులకి ఇచ్చేటట్లుగా ముందు యాక్ట్ ఉండేది కాదని, మరియు సంఘాల ఆందోళనలను తగినంతగా పరిగణలోకి తీసుకోలేదని తరచుగా విమర్శలు వినిపిస్తూ ఉండేవి. అభివృద్ధి మరియు హక్కులను సమతుల్యం చేయడమే ప్రధాన లక్ష్యం. అంటే భూసేకరణ వల్ల ప్రభావితమయ్యే వారి హక్కులు మరియు ఆందోళనలతో అభివృద్ధి ప్రాజెక్టుల అవసరాన్ని సమతుల్యం చేయడానికి ఈ చట్టం ప్రయత్నిస్తుంది. ప్రజల భాగస్వామ్యం మరియు పర్యవేక్షణను నిర్ధారించడం ద్వారా సెక్షన్ 68 ఈ సమతుల్యతతో ఏదైతే ఉందో మొత్తం ఎంటైర్ ప్రక్రియ ఇదంతటికీ సమతుల్యతతో ఉంచడం అన్నది కీలకమైన అంశంగా చెప్పబడుతుంది. తదుపరి సెక్షన్ భూసేకరణ పునరావాసం మరియు పునరావాసంలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం ఎల్ఏఆర్ఆర్ యాక్ట్ 2013లో తదుపరి సెక్షన్ 69. సెక్షన్ 69 ప్రకారం ఈ సెక్షన్ 69 అనేది ఏం చెప్తుందంటే అథారిటీ ద్వారా అవార్డు నిర్ణయంతో వ్యవహరిస్తుంది. అంటే అథారిటీ సేకరించిన భూమికి తుది పరిహారం మొత్తం నిర్ణయించే ప్రక్రియను గురించి ఇది వివరిస్తుంది. భూమి యొక్క మార్కెట్ విలువ ఈ సెక్షన్లో ఏదైనా అదనపు ప్రయోజనాల కోసం మరియు కలెక్టర్ తగిన విధానాలను అనుసరించాలా లేదా వంటి అంశాలను ఈ పరిగణనలోకి తీసుకోవడం ఈ సెక్షన్లో వివరంగా చెప్తుంది. అంటే కలెక్టర్ గారు ఇందులోని ఎడిషనల్గా ఏదైనా అంశాలను యాడ్ చేయాలా లేదా అనేది ఈ సెక్షన్ చెప్తుంది. అవార్డు నిర్ణయం ఎలా ఉంటుందంటే సెక్షన్ 69(1) ప్రకారం అథారిటీకి ఈ అవార్డు నిర్ణయిస్తుంది. సెక్షన్ 69(1) ప్రకారం ఈ యొక్క అధికారి ఎవరైతే నియమిత అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అవార్డును నిర్ణయించబడినారని చెప్తారు. సెక్షన్ 26 నుండి 30 కింద నిర్ణయించిన భూమి మార్కెట్ విలువను మరియు ఏదైనా ఇతర సంబంధిత అంశాలను అథారిటీ పరిగణలోకి తీసుకోవాలి అని చెప్తుంది. సొలైటియం అనేది సెక్షన్ 69(3)లో పేర్కొన్న విధంగా మొత్తం పరిహారం పైన 100% అదనపు మొత్తం అయిన సొలైటియం కోసం నిబంధన ఒక కీలకమైన అంశం. అంటే దీనిలో ఈ సెక్షన్ 69 సబ్సెక్షన్ 3లో పేర్కొన్న విధంగా మొత్తం ఎంటైర్ అవార్డులో ఎంత ఆ అవార్డు మొత్తం ఉందో దానికి డబల్ చేయాలి అన్నదే దీని తాలూక ప్రధాన అంశం. ఇందులో కలెక్టర్ గారి పాత్ర ఎలా ఉంటుందంటే కలెక్టర్ ప్రారంభ సముపార్జన నిర్వహించే ప్రభుత్వ అధికారి. అంటే చట్టంలోని 5వ అధ్యాయం మరియు సెక్షన్ 26 నుండి 30 వరకు వివరించిన విధానాలకు కట్టుబడి ఉన్నారా లేదా అని కూడా అథారిటీ అంచనా వేస్తుంది. ప్రజా కార్యకలాపాలు ఎలా ఉంటాయి అంటే ప్రజా కార్యకలాపాలు చట్టంలో సెక్షన్ 68 అవార్డు నిర్ణయ ప్రక్రియతో సహా చట్టం కింద చర్యలు బహిరంగంగా నిర్వహించబడాలి అని పేర్కొంటుంది అనేది గమనించడం ముఖ్య అంశం. తదుపరి సెక్షన్ ఎల్ఏఆర్ఆర్ యాక్ట్లో సెక్షన్ 70. సెక్షన్ 70 ఏం చెప్తుందంటే ప్రత్యేకంగా భూసేకరణ కేసులలో అవార్డు రూపం గురించి వ్యవహరిస్తుంది. అంటే సెక్షన్ 70 అనేది భూసేకరణ కేసులలో అవార్డు రూపం అంటే అవార్డు ఎలా ఉండాలి దాని తలక వివరం గురించి చెబుతుంది.
ఇది అథారిటీ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ తయారు చేసిన లిఖిత అవార్డు పత్రం యొక్క అవసరాలను గురించి వివరిస్తుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే నియమిత అధికారి, ప్రభుత్వం ద్వారా ఆ ల్యాండ్ ఎక్వైర్ చేయడానికి పర్టికులర్ ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి నియమించబడిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ తయారు చేసిన లిఖిత అవార్డు, రిటర్న్ అవార్డు అంటే అవార్డు కంపల్సరీ రిటర్న్గానే ఉండాలి. రిటర్న్ అవార్డు పత్రం యొక్క అవసరాల గురించి వివరిస్తుంది. ఈ విభాగం అవార్డు లిఖితపూర్వకంగా ఉండాలని, ప్రిసైడింగ్ ఆఫీసరు సంతకం చేయాలని మరియు సెక్షన్ 68లోని క్లాజ్ 1లో మొదట ఇవ్వబడిన మొత్తాన్ని, అలాగే అదే సబ్సెక్షన్లోని ఇతర క్లాజుల మీద ఇవ్వబడిన మొత్తాలను ప్రతి అవార్డు మొత్తం వెనుకగా గల తాత్కాలికతను చేకూర్చాలని నిర్దేశిస్తుంది. అంటే ఈ విభాగం, ఈ సెక్షన్ అవార్డు లిఖితపూర్వకంగా ఉండాలి, అది మ్యాండేటరీ అన్నది ఖచ్చితంగా స్పష్టం చేస్తుంది. అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాలి అన్నది. అవార్డు రిటర్న్గా తయారైపోయి ప్రక్రియ మొత్తం అయిపోయిన తర్వాత, అవార్డు ప్రిపేర్ చేసిన తర్వాత ఆ అవార్డు మీద ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్ నియమిత అధికారి లేదా కలెక్టర్ అంటే ఆ ల్యాండ్కి ఎక్విజిషన్ చేయడానికి ఎవరైతే నియమిత అధికారి ఉన్నారో వాళ్ళ సిగ్నేచరు మ్యాండేటరీ అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. అలాగే ఈ అవార్డు మొత్తం వెనుకగల తాత్కాలికతను అంటే కంపల్సరీ వివరించాలి అని నిర్దేశిస్తుంది. ఇంకా ఈ అవార్డును ఒక డిగ్రీగా పరిగణిస్తారని, అంటే సివిల్ కోర్టు జడ్జిమెంట్ ఎలా ఉంటుందో దానితో సమానంగా పరిగణించాలి. ఈ కలెక్టర్ గారు ఇచ్చిన ల్యాండ్, ఆ పర్టికులర్ ల్యాండ్కి సంబంధించి ఎక్విజిషన్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత పార్టీల తాలూకా స్టేట్మెంట్స్, సాక్ష్యాలు అన్నీ కూడా రిటర్న్గా తీసుకున్న తర్వాత, ఆ అవార్డు రిటర్న్గా ప్రిపేర్ చేసిన తర్వాత దాని మీద అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ కూడా అయిన తర్వాత అప్పుడు దాన్ని పరిపూర్ణమైన అవార్డుగా గుర్తిస్తారు. ఆ అవార్డు ఒక సివిల్ కోర్టులో కేసు పూర్తిగా అయిన తర్వాత న్యాయస్థానంలో ఒక జడ్జిమెంట్ ఎలాగుంటుందో ఇది కూడా ఒక జడ్జిమెంట్ మాదిరిగానే పరిగణించబడుతుంది అని ఈ సెక్షన్ పేర్కొంటుంది.